కురుక్షేత్ర యుద్ధభూమిలో సూర్యాస్తమయ సమయంలో కర్ణుడు నేలకొరిగాడు. అప్పటికే అతను తన కవచకుండలాలను సంపాదించిన పుణ్యాన్ని దానం చేసిన గొప్ప వ్యక్తి. కర్ణుడి ఆత్మస్వర్గానికి చేరుకున్నప్పుడు ఇంద్రుడు స్వయంగా అతనికి స్వాగతం పలికాడు. లోకమంతా కర్ణుడిని దానవీర శూరకర్ణ అని కొనియాడటం చూసి కర్ణుడు తన జీవితం ధన్యమైందని భావించాడు. కర్ణుడు ఎంతో ఆకలితో ఉన్నాడు. దేవతలు అతన్ని ఒక మణిమయమైన మందిరానికి తీసుకెళ్లారు. అక్కడ బంగారు పాత్రల్లో అమర్చిన వస్తువులను చూసి కర్ణుడు భోజనమనుకుని చెయ్యివేశాడు. కాని అతనికి తగిలింది మెత్తటి అన్నం కాదు, గట్టిగా ఉన్న బంగారు ముక్కలు. ఆ పాత్రలన్నీ అమూల్యమైన రత్నాలు, వజ్రాలతో నిండి ఉన్నాయి. కర్ణుడు ఆశ్చర్యపోయి, దేవేంద్రా, ఆకలితో ఉన్న ప్రాణానికి ఈ రాళ్ళు, రత్నాలు ఎలా తృప్తినిస్తాయి? అన్నం ఎక్కడా? అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు కూడా అక్కడికి వచ్చి ఇలా అన్నాడు. కర్ణా, స్వర్గంలో ఒక నియమం ఉంది. భూలోకంలో మానవుడు తన చేతులతో దేనిని దానం చేస్తాడో ఇక్కడ అతనికి అదే రెట్టింపుగా లభిస్తుంది. నువ్వు ఏనాడూ నీ పితృదేవతల పేరు చెప్పి స్వధా పితృదేవతలకు ఇచ్చే ఆహారం ఇవ్వలేదు. కేవలం సువర్ణాలను మాత్రమే దానం చేశావు. అందుకే నీకిక్కడ సువర్ణాలే ఆహారమయ్యాయి. కర్ణుడు కళ్లమ్మట నీళ్లు పెట్టుకుని, మహాప్రభూ, నా పుట్టుక ఒక రహస్యం. నా తల్లిదండ్రులు ఎవరో తెలియక సూతకులంలో పెరిగాను. యుద్ధానికి కొద్ది రోజుల ముందు కాని నాకు నా అసలు వంశం తెలియలేదు. నా పూర్వీకులు ఎవరో తెలియని స్థితిలో నేను వారికి తర్పణాలు ఎలా ఇవ్వగలను అని వేడుకున్నాడు. కర్ణుడి అసహాయతను చూసిన ఇంద్రుడు సృష్టి నియమాలను కాస్త సడలించి కర్ణుడికి ఒక ప్రత్యేక వరాన్ని ఇచ్చాడు. కర్ణా, నీకు 15 రోజుల సమయం ఇస్తున్నాను. తిరిగి భూలోకానికి వెళ్ళు. అక్కడ నీ పితృదేవతలను, నీకు తెలిసినవారు మరియు తెలియనివారందరినీ స్మరించుకుంటూ అన్నదానం చెయ్యి. నీ దానగుణం వల్ల ఈ 15 రోజులు నువ్వు చేసే పుణ్యం నీ పూర్వీకులకు నేరుగా అందుతుంది అని ఆశీర్వదించాడు. కర్ణుడు మళ్లీ భూమికి వచ్చాడు. ఆ 15 రోజులు భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు అతను ఒక్క క్షణం కూడా విశ్రమించలేదు. నదుల్లో స్నానం చేసి తన వంశంలోని వారందరికీ తర్పణాలు వదిలాడు. పేదలకు, బ్రాహ్మణులకు, ఆకలితో ఉన్న ప్రతి జీవికి కడుపునిండా అన్నం పెట్టాడు. దప్పికతో ఉన్నవారికి మంచినీరు అందించాడు. ఈ 15వ రోజు అంటే ఆఖరి రోజున అమావాస్య అతను అత్యంత భక్తితో తన పితృదేవతలందరినీ ఆవాహన చేసి భారీ ఎత్తున భోజనాలు పెట్టాడు. ఆ రోజే మహాలయ అమావాస్య. కర్ణుడు తిరిగి స్వర్గానికి వెళ్ళినప్పుడు అతనికి అక్కడ అమృతంలాంటి భోజనం లభించింది. అతని తృప్తి చూసి దేవతలు సంతోషించారు. కర్ణుడు చేసిన ఈ పనివల్ల అప్పటినుండి భూలోకంలో ఒక నమ్మకం ఏర్పడింది. ఎవరైతే ఈ పితృపక్షాలలో ముఖ్యంగా చివరి రోజైన అమావాస్యనాడు తమ పెద్దలను తలుచుకుని అన్నదానం చేస్తారో వారి పితృదేవతలు నరకంలో ఉన్నాసరే విముక్తి పొంది స్వర్గానికి వెళతారు. ఈ కథలోని అంతరార్థం ఏమిటంటే, మనం ఎంత సంపాదించినా, ఎంత గొప్ప పదవుల్లో ఉన్నా మనకు ఈ శరీరాన్ని, ప్రాణాన్ని ఇచ్చిన మన పూర్వీకులను మర్చిపోకూడదు. పెద్దల అమావాస్య రోజు చేసే పనులు: 1. నైవేద్యం. ఇంట్లో పెద్దలకు ఇష్టమైన వంటలు వండి ఫోటోల ముందు పెట్టి దండం పెట్టుకుంటారు. 2. వాయనం. బ్రాహ్మణులకు లేదా పేదలకు స్వయంపాకం, బియ్యం, కూరగాయలు దానమిస్తారు. 3. కాకికి ముద్ద. కాకిని యమధర్మరాజు వాహనంగా లేదా పితృదేవతల ప్రతినిధిగా భావించి ఆ రోజు వండిన ఆహారాన్ని ముందుగా దానికి పెడతారు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.